ప్రభువునందు ప్రియ దేవుని బిడలారా, పరిశుద్ధ లేఖనములలో న్యాయాధిపతి అయిన గిద్యోను గురించి పరిశుద్ధాత్మ దేవుని సహాయం మూలముగా అనేక ఆత్మీయ విషయములను మనం నేర్చుకుంటూ ఉన్నాము. మరి ఇశ్రాయేలీయులు దేవునిని విడిచి దూరముగా వెళ్ళినప్పుడు శత్రువుల చేతికి అప్పగించబడుతున్న ఆ సమయాలలో మరలా వారు పశ్చాత్తాపపడి దేవుని యొద్ద మొరపెట్టుచు ఉన్నప్పుడు దేవుడు ఆ మొరలను ఆలకించి ఆయా సమయములలో న్యాయాధిపతులను దేవుడు ఏర్పరచి ఇశ్రాయేలీయులకు విమోచనమును కలుగు చేస్తూ వచ్చాడు. మరి గిద్యోను ఈ న్యాయాధిపతిని గురించి కొన్ని సత్యములను నేను మీకు తెలియజేశాను. మరి అదే విధముగా ఇంకా కొన్ని ఆత్మీయ విషయములను మనము గమనించినప్పుడు మరి క్లుప్తముగా వాటిని వివరించాలని ఆశపడుతూ ఉన్నాను కనుక మరి తప్పకుండా దేవుని వాక్యములను వింటూ ఆధ్యాత్మికముగా బలపరచబడుతూ ఆత్మీయ సత్యములను నేర్చుకుంటూ ఏ విధము చేతనైనను ప్రభు రాకడకు మనము సిద్ధపడాలనేదే మరి దేవుని గొప్ప ప్రణాళిక ఉన్నది కనుక ప్రతి ఒక్కరూ కూడా మరి ఆత్మీయ విషయములను బహు జాగ్రత్తగా మనము గైకుంటూ ఉన్నట్లయితే మన జీవితానికి అది ఆశీర్వాదకరముగా మారుతుంది. న్యాయాధిపతుల గ్రంథము 7వ అధ్యాయము 16వ వచనము నుండి గమనించినప్పుడు ఆ 300 మందిని 3 గుంపులుగా చేసి బూరను వట్టి కుండను ఆ కుండలలో దివిటీలను ప్రతివాని చేతికిచ్చి వారితో ఇట్లనెను, నన్ను చూచి నేను చేయనట్లు చేయుడి. ఇదిగో నేను వారి దండు కొట్టుకుని పోవచ్చున్నాను. నేను చేయనట్లు మీరు చేయవలను. నేనును నాతోనున్న వారందరూ బూరలను ఊదునప్పుడు మీరును దండుపాలెమంతటి చుట్టూ బూరలను ఊదుచు యెహోవాకును గిద్యోనుకును విజయము అని కేకలు వేయవలనని చెప్పెను. అట్లు నడిజాము మొదటి కావలి వారు ఉంచబడగానే గిద్యోనును అతనితోనున్న 100 మంది దండుపాలెము కొట్టుకుని పోయి బూరలను ఊది తమ చేతులలోనున్న కుండలను పగలగొట్టిరి. అట్లు ఆ 3 గుంపులు వారు బూరలను ఊదుచు ఆ కుండలను పగలగొట్టి ఎడమ చేతులలో దివిటీలను కుడి చేతులలో ఊదుటకు బూరలను పట్టుకొని యెహోవా ఖడ్గమును గిద్యోను ఖడ్గము అని కేకలు వేసిరి. వారిలో ప్రతివాడును తన చోటును దండు చుట్టూ నిలిచి ఉండగా ఆ దండు వారందరూ పరిగెత్తుచు కేకలు వేయిచు పారిపోయిరి. కనుక ఈ విధముగా మరి గిద్యోనుతో పాటు నున్న వారందరూ కూడా ఇలా చేశారని ఈ వాక్య భాగములలో మనము గమనిస్తూ ఉన్నాం. పూరలు వట్టి కుండను ఆ కుండలలో దివిటీలను ప్రతివాని చేతికిచ్చినట్లుగా ఇక్కడ చెప్పబడుతూ ఉన్నది. మరి మొదటిగా 22,000 మంది గిద్యోనుతో పాటు ఉన్నారు. మరి వారిలో 10,000 మందిని కుదించారు. ఆ 10,000 మందిలో కూడా 300 మందిని దేవుడు ఏర్పరిచి గిద్యోను చేతికి శత్రువులను అప్పగించాడు. మరి ఏ విధముగా వారు శత్రువులను నశింపచేశారు ఇక్కడ మనము చదవగా విన్నాము. కనుక నా ప్రియ దేవుని బిడలారా, ఈ బూరలు ఏ విధముగా యుద్ధమునకు వాటిని యుద్ధమునకు సిద్ధపడడానికి ఏ విధముగా వాటిని ఉపయోగిస్తారో మరి ఆ విధముగానే వట్టి కుండలను ఆ కుండలలో దివిటీలను ప్రతివాని చేతికిచ్చి వారితో ఇట్లు చెప్పాడనమాట. నేను ఏ విధంగా చేస్తున్నానో మీరు కూడా అలాగే చేయండి అని చెప్పి ఇక్కడ చెప్పుచూ ఉన్నాడు. కనుక ఆ సమయములలో మరి గిద్యోను చెప్పిన విధముగానే వారు అలాగే లోబడి వాటిని జరిగిస్తూ వచ్చారు. కనుకనే మరి మిద్యాను అధిపతులైన ఓరేబు జేయేబు అని ఇద్దరిని పట్టుకుని ఓరేబు బండ మీద ఓరేబును చంపి జేయేబు ద్రాక్ష తొట్టి యొద్ద జేయేబును చంపి మిద్యానీయులను తరుముకొని పోయిరి. ఓరేబు జేయేబులు తలలను యోర్దాను అవతలకి గిద్యోను నొద్దకు తెచ్చిరి అని చెప్పి చివరి వాక్య భాగంలో మనం చదువుతూ ఉన్నాం. కనుక నా ప్రియ దేవుని బిడలారా,
దీని నుండి మనం నేర్చుకునే ఆత్మీయ సత్యములేమిటి అని మనం గమనించినట్లయితే, మనందరి జీవితాలలో ప్రార్థనా జీవితం అనేది మరి ప్రాముఖ్యముగా మరి దేవుని సన్నిధిలో మనము కనిపెట్టుచు మనకు వ్యతిరేకముగా పోరాడుచున్నటువంటి ప్రతి పోరాటములో కూడా మనము జయం పొందాలంటే మనకు ప్రాముఖ్యముగా ప్రార్థనా జీవితము చాలా అవసరమై ఉన్నది. దేవుని యొక్క సువార్తను ప్రకటిస్తూ మరి దేవుని యొక్క సువార్త, దేవుని వాక్యమును మనము చేత పట్టుకొని మనము జ్యోతుల వలె ప్రకాశించబడినట్లుగా, కనుక మన ఆత్మీయ జీవితానికి వ్యతిరేకముగా పోరాడుచున్నటువంటి ప్రతి సాతాను యొక్క పోరాటములన్నిటిలో నుండి మనం విడుదల పొందుట కొరకు మనము దేవుని సన్నిధిలో ప్రార్థించే అనుభవం అనేది మనము కాపాడుకుంటూ రావాలి. ఈ గిద్యోను ఏ విధముగా చేశాడో అలాగే తనతో పాటు ఉన్నవారిని అలా చేయమని చెప్పి ఆజ్ఞాపించాడు. మరి వారు అందరూ కూడా గిద్యోను మాటకు లోబడిన వారుగా ఉన్నారు. కనుక మనము కూడా ప్రభు సన్నిధిలో మనం ఎప్పుడైతే ప్రభువును గణపరిచేవారముగానో లేకుంటే ఆయనకు లోబడే వారముగా ఉంటున్నామో, ఒక కుటుంబ యజమాని అయిన వ్యక్తి దేవునికి లోబడినట్లయితే ఆ కుటుంబం అంతా కూడా వారికి లోబడుతుంది. కనుక మనం ఎప్పుడైతే దేవునికి అవిధేయత చూపుతామో మన కుటుంబము కూడా మనకు అవిధేయత అనేది చూపుతూ ఉంటుంది. నా ప్రియ దేవుని జనమ, దేవుని బిడలమైన మన బ్రతుకులలో నిశ్చయముగా మనకు విరోధముగా పోరాడుతున్నటువంటి ప్రతి పోరాటములో మనం విడుదల పొందాలి అని మనం అనుకున్నప్పుడు దేవుని వాక్యమును శ్రద్ధగా మనము చదువుతూ దాని ప్రకారముగా మనం నడుచుకుంటూ మరి మన ప్రార్థనా జీవితాన్ని మనం కాపాడుకుంటూ ఉన్నట్లయితే నిశ్చయముగా మనకు వ్యతిరేకముగా పోరాడుతున్నటువంటి ప్రతి పోరాటములో నుండి మనం విడుదల పొందగలుగుతూ ఉన్నాం. కనుక 8వ అధ్యాయంలో కూడా మనం గమనించినట్లయితే మరి గిద్యోను కాలములో దేశమును నెమ్మదిగాను సంతోషముగాను సమాధానముగాను ఉన్నప్పుడు అదే వారికి గిద్యోను చేసినటువంటి కొన్ని దేవునికి ఇష్టము లేనటువంటి పనులను కూడా 8వ అధ్యాయము చివరి వాక్య భాగములలో మనం చూస్తూ ఉన్నాం. కారణం ఏమిటంటే 8వ అధ్యాయము 16వ వచనములో ఊరి పెద్దలను పట్టుకొని నూర్చు కొయ్యలను బొమ్మ జముడను తీసుకుని వాటి వలన సుక్కోతు వారికి బుద్ధి చెప్పును అని చెప్తూ మరి అక్కడ నుండి కొన్ని దేవునికి ఇష్టం లేనటువంటి పనులను జరిగిస్తూ వచ్చారు. అయితే గిద్యోను కాలంలో దేశం అనేది 40 సంవత్సరములు సమాధానముగాను నిమ్మలముగాను ఉండెను. కనుక గిద్యోను చేసినటువంటి ఒక చిన్న తప్పిదం ఏమిటంటే 8వ అధ్యాయం 26వ వచనములో మిద్యాను రాజులు ఒంటి మీదనున్న చంద్రహారములను కర్ణభూషములను ధూమ్రవర్ణపు బట్టలను కాకను ఒంటెల ఎడలనున్న గొలుసులను కాకను అతడు అడిగిన బంగారు పోగులను ఎత్తు 1700 తులములు బంగారమును గిద్యోను దానితో ఒక యెఫోదును చేయించుకుని తన పట్టణమైన ఓఫ్రాలో దాన్ని ఉంచెను అని చెప్పుచూ ఉన్నాడు. కాబట్టి ఇశ్రాయేలీయులందరూ కూడా అక్కడికి వెళ్ళి మరి వ్యభిచారురైరి అని చెప్పి అక్రింద వాక్యములో మనం చదువుతున్నాం. అది వారి ఇంటికి ఊరిగా మారెను అని చెప్పబడుతూ ఉన్నది. కనుక నా ప్రియ దేవుని బిడలారా, దేవుని కంటే మనం ఏది కూడా ఎక్కువగా ప్రేమించకూడదు. మొదటి స్థానము దేవునికి మనం ఇచ్చేవారముగా ఉన్నప్పుడు ప్రథమముగా మనము దేవుణ్ణి ఘనపరిచేవారు ఒక ఆలోచన మనలో ఉన్నట్లయితే నిశ్చయముగా దేవుడు మనలను ఆశీర్వదించి శత్రువుల చేతి నుండి మనలను విడిపించునుగాక. ప్రేమ కలిగిన మా తండ్రి, మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము. ఆశీర్వదించబడిన ఈ మంచి సమయంలో ప్రభువా, న్యాయాధిపతి అయిన గిద్యోను గురించి క్లుప్తముగా కొన్ని ఆత్మీయ విషయములను మేము నేర్చుకోవడానికి మీరు కృప చూపుతున్నందుకు స్తోత్రాలు. మరి గిద్యోను చేత ఇశ్రాయేలీయులను తండ్రి రక్షించి దేశములో 40 సంవత్సరములు నిమ్మలముగా వారు బ్రతుకుతూ వచ్చినప్పటికీ గిద్యోను చేసినటువంటి ఆ చిన్న తప్పిదం మూలముగా తండ్రి ఇశ్రాయేలీయులకు వారికి ఊరిగా మారినట్లుగా
ఇక్కడ మేము గమనించాము. మరి మా జీవితాల్లో ప్రభువా మీకంటే మేము ఏది ఎక్కువగా ప్రేమింపకుండానట్లు మీరే మాకు ప్రథమ స్థానముగా ఉంచుకొని ప్రభువా మిమ్మల్ని ఆరాధించి స్తుతించే భాగ్యాన్ని మాకు అనుగ్రహించండి తండ్రి. ప్రతి కుటుంబములో సమాధానమును నెమ్మదిని మీరు కలుగు చేయండి. ఎవరైతే వ్యాధిగ్రస్తులుగా ఉన్నారో వారందరిని బట్టి ప్రార్థిస్తూ ఉన్నాం. స్వస్థత కలుగు చేయండి. మీ నామములో ఒక విడుదల కలుగు చేయము అని ప్రార్థిస్తూ ఉన్నాం. స్తుతి ఘనత మహిమ ప్రభావములు మీరే పొందుకోమని యేసు నామములో ప్రార్థించుచున్నాము తండ్రి, ఆమేన్. కనుక నా ప్రియ దేవుని బిడలారా, ఆత్మీయ సత్యములను వింటూ పరిశుద్ధ లేఖనములను మనము ధ్యానించుచు ప్రభు రాకడకు మనమందరము కూడా సిద్ధపడుదాం. ప్రభువే మనకు సహాయము చేయనుగాక. ప్రైజ్ ది లార్డ్.